Yes, good afternoon, officers. Time for today's short and cute video. But today's topic is about skirmishes and conflicts and wars between Cambodia and Thailand. ఈ టూ క్యూట్ కంట్రీస్ ఇప్పుడు కొట్లాడుకుంటున్నాయి. బేసిక్ రీజన్ ఈజ్ అబౌట్ అ టెంపుల్. ఆ టెంపుల్ పేరు ప్రే విహార్ అనే ఒక టెంపుల్. దాని మీద గొడవలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. బేసికల్గా ఈ టెంపుల్లో బ్యూటీ ఏంటంటే ఇట్స్ అ లార్డ్ శివ టెంపుల్, శివుని టెంపుల్ అది బేసికల్గా. బట్ ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ హిందూ అండ్ బుద్ధిస్ట్ కల్చర్ రీజన్స్ కాబట్టి దానికి ఒక యునెస్కో రికగ్నిషన్ కూడా ఈ టెంపుల్కి వచ్చింది. బట్ దట్ రికగ్నిషన్ కమ్స్ అండర్ కంబోడియా. అది ప్రాబ్లం. సో థాయిలాండ్ వాళ్ళకి కాలింది. ఈ టెంపుల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే టెంపుల్ కరెక్ట్గా బార్డర్లో ఉంటుందన్నమాట. ఇన్ అ మౌంటేనియస్ రీజన్స్ కాల్డ్ డెంగ్రెక్ మౌంటైన్ రీజన్. సో అది కరెక్ట్గా బార్డర్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా. సో టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై కంబోడియన్స్, బట్ ద ల్యాండ్ అరౌండ్ 4.5 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అది థాయిలాండ్ కింద వస్తుంది. సో థాయిలాండ్ వాళ్ళు ఈ టెంపుల్ మాది అంటారు, కంబోడియా వాళ్ళు ఈ టెంపుల్ మాది అంటారు. దానివల్ల ఒక పెద్ద డిష్యూమ్ నడుస్తుంది ఈ రెండు కంట్రీస్కి. రీసెంట్గా థాయిలాండ్ వాళ్ళేమో F-16 ఫైటర్ జెట్స్ పంపించినారు, వీళ్ళేమో BM-21 బ్లాక్స్ పంపించినారు. చాలామంది సివిలియన్స్ చనిపోయినారు, 8-year-old పిల్లలు కూడా చనిపోయినారు. అంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. సో దట్ ఈస్ అ కరెంట్ కాన్ఫ్లిక్ట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ కంబోడియా అండ్ థాయిలాండ్. సో ఈ యునెస్కో రికగ్నిషన్ వచ్చిన దగ్గర నుంచి కంబోడియన్స్ యాక్సెప్ట్ చేసినారు యాజ్ అ యునెస్కో సైట్ ఆఫ్ కంబోడియా. థాయిలాండ్ కంప్లీట్గా రిజెక్ట్ చేసింది. ఈ హెరిటేజ్ సైట్ కింద థాయిలాండ్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ టెంపుల్ చరిత్ర ఏంటి, మనకు యూపీఎస్సీ యాంగిల్లో ఎట్లా యూస్ఫుల్, మెయిన్స్ ఆన్సర్కి ఎంతవరకు వాడుకోవాలి అనేది ఈరోజు యూట్యూబ్ వీడియోలో మనం నేర్చుకుందాం. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు నోట్ డౌన్ విత్ రెస్పెక్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ పాయింటింగ్కి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ కంబోడియా థాయిలాండ్ బార్డర్ టెంపుల్ కాన్ఫ్లిక్ట్. వెరీ ఇంపార్టెంట్. సో అసలు ఏంటిది, దిస్ ఈస్ ద టెంపుల్ ఆన్ విచ్ దే ఆర్ ఫైటింగ్. సో ఇది టెంపుల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్. దట్ ఈస్ అ లొకేషన్ కరెక్ట్గా మౌంటైనస్ రీజెస్ ఎడ్జెస్లో ఉంటుంది. ఫ్రంట్ నుంచి చూస్తే ఇది టెంపుల్ స్ట్రక్చర్. సో సన్సెట్ టైంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఈ టెంపుల్ బేసికల్గా లార్డ్ శివ టెంపుల్. బట్ ఇట్స్ అ కాంగ్లమేషన్ ఆఫ్ హిందూ బుద్ధిజం. సో బుద్ధిజం ఫండమెంటలీ కమ్స్ ఫ్రమ్ హిందూయిజం కాన్సెప్ట్ కాబట్టి దెర్ ఇస్ అ కల్చరల్ కాంగ్లమేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ వాళ్ళు ఎక్కువ బుద్ధిస్ట్ ఉంటారు అక్కడ. సో బట్ చాలామంది షాయివైట్స్ థాయిలాండ్ నుంచి క్రాస్ చేసుకుని ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తారు. ఎందుకంటే మన హిందూస్ చాలా చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు. సో శివభక్తులు అందరూ కూడా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పాయింట్. సో ఇది ద టెంపుల్స్ నేమ్ ఈస్ ప్రే విహేర్ టెంపుల్. ప్రే విహేర్ అంటే మనకు బోనం ఎట్లనో అంటే సేక్రెడ్ ఆఫరింగ్ లాగా, దిస్ ప్రే విహేర్ మీనింగ్ అంటే సేక్రెడ్ ఆఫరింగ్, బట్ ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ఆఫరింగ్ టు లార్డ్ శివ అని అర్థం మాట. సో ఇట్ ఈస్ ప్రే అంటే సేక్రెడ్, విహియర్ అంటే రిలీజియస్ ఆఫరింగ్. సో ఈ సేక్రెడ్ ఆఫరింగ్ని ప్రే విహియర్ అంటారన్నమాట. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు బోనం. బోనం అంటే కూడా సేక్రెడ్ ఆఫరింగ్ టు గాడ్. సో శివుడికి ఇచ్చేది అక్కడేమో అమ్మవారికి ఇస్తారు, ఇక్కడేమో శివునికి ఇస్తున్నారు. ఇది హైలైట్ పాయింట్. సో ప్రే విహియర్ అంటే ఇది మాట. సో దీన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటే ప్రే హియర్ అని వస్తుంది అన్నమాట బేసికల్గా.
సో ఇక్కడ మీరు పూజించండి రిలీజియస్గా అనేది టెంపుల్ ఓవరాల్ మీనింగ్ ఆఫ్ ద టెంపుల్ నేమ్కి మీనింగ్ అది. ప్రేహయ అంటే సేక్రెడ్, విహియర్ అంటే రిలీజియస్ ఆఫరింగ్, బట్ ఇట్స్ జస్ట్ నాట్ అన్ ఆఫరింగ్, ఇట్స్ ఎ రిలీజియస్ ఆఫరింగ్ టు లార్డ్ శివ. సో దట్ ఇస్ అ బ్యూటీ. సో చాలా మంది కంబోడియన్స్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్ వాళ్ళు, చాయ్వైట్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే యాక్చువల్గా ఈ ప్రేవియర్ టెంపుల్ని, ఈ సింబల్ని వాళ్ళు థాయిలాండ్ వాళ్ళు డ్యూరింగ్ ఆర్మీ రిక్రూట్మెంట్స్, మిలిటరీ రిక్రూట్మెంట్స్లో బ్యాడ్జెస్ కింద, ఫ్లాగ్స్ కింద, దీన్ని ఒక నేషనల్ సింబల్ కింద, ఈ టెంపుల్ని ఒక నేషనల్ సింబల్ కింద ప్రొజెక్ట్ చేసి నేషనలిస్ట్ ఆర్మీలో రిక్రూట్మెంట్స్ కూడా చేయడం జరిగింది థాయిలాండ్లో. సో అంత డివోటీస్ దీనికి, అంత ప్రాముఖ్యత ఫర్ దిస్ పర్టికులర్ టెంపుల్. అంటే దే ఫీల్ దిట్ ఇస్ దేర్ ఓన్. కానీ వరల్డ్లో చాలామంది ఇది కంబోడియాకి సంబంధించిన టెంపుల్ మాత్రమే అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ అ టెంపుల్ వేర్ కన్స్ట్రక్టెడ్ బై కంబోడియన్స్, బట్ ల్యాండ్ వేర్ ద టెంపుల్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బిలాంగ్స్ టు థాయిలాండ్. సో వీళ్ళ మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు అవర్ ఇజ్రాయెల్ గాజా ఇష్యూ, పాలెస్టైన్ ప్లేస్ గురించి. సో ఎట్లా సేమ్ జెరూసలేం గురించి ఎట్లా కొట్లాడుకుంటున్నారు, ఇది కూడా వెరీ సిమిలర్ టు దట్. దానివల్ల ఈ ఇష్యూ ఎంత రైజ్ అయిపోయిందంటే 2 ఆర్మీలు కొట్లాడుకుంటున్నాయి, హాస్పిటల్స్ డ్యామేజ్ చేసేసినారు, సివిలియన్స్ చనిపోయినారు, చిన్నపిల్లలు చనిపోయినారు, వాళ్ళు ఫైటర్ జెట్స్ బంకర్స్ మీద జప్ప వేసుకుంటున్నారు, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ చూసి జియో పొలిటికల్గా ఈ సిచ్యువేషన్ వాడుకుని ఈ పవర్ హౌస్ అన్ని ఇప్పుడు ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేస్తున్నాయి. అదొక పెద్ద ప్రాబ్లం. ఇది కాకుండా ఈ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మధ్యన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఇన్ విచ్ యూపీఎస్సీ గైస్ మస్ట్ థింక్. అట్లా ఆలోచించాలి. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, మనము ఈ టెంపుల్ గురించి ఏంటిది. సో అయితే దిస్ టెంపుల్ హ్యాస్ సంథింగ్ కాల్డ్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఖమేర్ ఆర్కిటెక్చర్. ఇది 9th century కింగ్స్ నుంచి స్టార్ట్ అయింది ఎంపైర్, ఖమేర్ ఎంపైర్ అని, KHMER, ఖమేర్ ఎంపైర్. ఈ ఎంపైర్లోనే మన సూర్యవర్మన్ II, జయవర్మన్ II వీళ్ళందరూ కింగ్స్గా ఉండే. అప్పట్లో ఇండియా చాలా పెద్దగా ఉండేది కదా, ఇట్స్ అ వాస్ట్ ఎంపైర్, ఇండియన్ ఎంపైర్. బట్ వాజ్ నాట్ కాల్డ్ అన్ ఇండియన్ ఎంపైర్, బట్ మేజర్లీ ఆల్ ద కింగ్స్ రూట్స్ వర్ ఫ్రమ్ ఇండియా. సో అందుకే సూర్యవర్మన్ II, జయవర్మన్ II వీళ్ళందరూ ఖమేర్ ఎంపైర్కి సంబంధించిన వాళ్ళు బేసికల్గా. ఈ ఖమేర్ ఆర్కిటెక్చర్ అనేది బేసికల్గా ఈ థాయిలాండ్ అండ్ కంబోడియన్ కంట్రీస్లో కనపడే ఆర్కిటెక్చర్. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో దీనికి మళ్ళీ కంబోడియన్స్ కొత్తగా ఖమేర్ ఆర్కిటెక్చర్లో కొత్త న్యూ స్టైల్స్ తీసుకురావడం జరుగుతుంది, అవి కూడా చూపిస్తాను. సో బేసికల్గా ఖమేర్ డైనాసిటీ మీద మనకి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టెంపుల్ గురించి అందరు చదువుతారు, కానీ ఖమేర్ ఎంపైర్ గురించి ఎవరు చెప్పరు. సో మనము యూపీఎస్సీ యాంగిల్లో కొంచెం డీప్గా వెళ్తే ఈ ఖమేర్ ఆర్కిటెక్చర్ ఏంటిది, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ కింగ్స్ ఎవరు, ఏ సెంచరీ కింగ్స్ వీళ్ళు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలా బిజినెసెస్ కూడా ఆగిపోతాయి. దే హ్యావ్ షట్ డౌన్ మీడియా ఛానల్స్, దే హ్యావ్ షట్ డౌన్ బిజినెసెస్. థాయిలాండ్ నుంచి వచ్చే షుగర్ కేన్ ఆపేశారు, కస్టమ్స్ దగ్గర కంబోడియా వాళ్ళు ఆపేస్తున్నారు. టెంపుల్ విజిట్ని బ్లాక్ చేశారు, మిలిటరీ వాళ్ళని పెట్టేశారు. సో ఈ టెంపుల్ విజిట్ చాలా మంది, మనకి తిరుపతి ఎట్లానో అక్కడ అది అట్లా. సో ఈ టెంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ఒక రీజనల్ ఇష్యూ కింద స్టార్ట్ అయ్యి ఒక పెద్ద జియో పొలిటికల్ ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే యూపీఎస్సీకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు నోట్ డౌన్ ఫర్ యూపీఎస్సీ. సో కీపింగ్ దట్, ఫస్ట్ మీరు మ్యాప్ చూడండి, మ్యాప్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది, డెంగ్రెక్ మౌంటైన్స్. ఇక్కడ మన ప్రేవియర్ టెంపుల్, ఇది కంబోడియా, ఇది థాయిలాండ్. చూసారా కరెక్ట్గా మౌంటైనస్ రీజన్స్ మధ్యన ఇట్లా ఉంది ఇది. సో దిస్ ఇస్ వేర్ ద టెంపుల్ రిసైడ్స్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ వేర్
డెంగ్రెక్ మౌంటైన్స్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన టెంపుల్ ఉంటుంది. దిస్ ఈస్ వేర్ ద ప్రేవియార్ టెంపుల్ ఇస్ దేర్. కరెక్ట్గా బార్డర్స్లో ఇది థాయిలాండ్, ఇది కంబోడియా, వీళ్ళ మధ్యన గొడవ. సో టెంపుల్ ఇక్కడ ఉంది, కానీ అరౌండ్ దిస్ దేర్ ఇస్ అ ల్యాండ్ విచ్ బిలాంగ్స్ టు థాయిలాండ్. సో అది మేజర్ పాయింట్. సో ఈ రెండు ఫ్లాగ్స్ చూడండి, థాయిలాండ్ యాజ్ వెల్ యాజ్ కంబోడియా. సో ఇది మ్యాప్ పాయింట్ మనకి ఇంపార్టెంట్. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన పాయింట్స్ అంటే చూద్దాం. డెడికేటెడ్ టు లార్డ్ శివ ఇన్ ఖమేర్ స్టైల్, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రిలిమ్స్కి. సో ఎక్కడ లొకేషన్ ఇది? ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద క్లిఫ్ ఆన్ కంబోడియా థాయిలాండ్ బార్డర్ ఇన్ డాంగ్రెక్ మౌంటైన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సిన్స్ 2008. యుఎన్ యాక్సెప్ట్ చేసింది, కానీ థాయిలాండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇష్యూ ఏంటిది? బోత్ నేషన్స్ ఆర్ క్లెయిమింగ్, ఇద్దరు కావాలంటున్నారు. కంబోడియా ఓన్స్ ద టెంపుల్, ఫస్ట్ పాయింట్. Thailand owns the land around 4.6 square kilometers owned by Thailand. So ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇక్కడ మనకి బేసిక్ మీనింగ్ ఏంటంటే ఆఫ్ ప్రే విహియర్ అంటే సేక్రెడ్ శాంక్చురీ. ప్రే అంటే సేక్రెడ్, విహియర్ అంటే టెంపుల్ ఇన్ ఖమేర్ లాంగ్వేజ్. కానీ దానికి ఇంకో మీనింగ్ ఏంటంటే సేక్రెడ్ ఆఫరింగ్ అని కూడా ఉంటుంది. చాలా మందికి తెలియదు అది. ఇట్స్ అ సేక్రెడ్ ఆఫరింగ్. సో ఈ విహియర్ ఆల్సో మీన్స్ సేక్రెడ్ ఆఫరింగ్, బట్ రిలీజియస్ వన్. సో రిలీజియస్ సేక్రెడ్ ఆఫరింగ్ ఇస్ కాల్డ్ సేవియర్. ఇట్స్ ఆల్సో కాల్డ్ సేక్రెడ్ శాంక్చురీ అని కూడా అనడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ అండ్ దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. ఇది కాకుండా థాయిలాండ్ వన్స్ యూజ్ దిస్ టెంపుల్ యాజ్ అన్ ఇమేజ్ ఫర్ మిలిటరీ రిక్రూట్మెంట్ కి వాడుకున్నారు, పోస్టర్స్ కింద అండ్ ఆల్ దీస్ థింగ్స్. మాంక్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ చాంటెడ్ డ్యూలింగ్ ప్రేయర్స్ అక్రాస్ ద బార్డర్. ఇద్దరు వచ్చి పీస్ గురించి కొట్లాడారు. సో దిస్ ఏరియా స్టిల్ లిటర్డ్ విత్ ల్యాండ్ మైన్స్. వెళ్తే బాంబులు, నడిస్తే బాంబులు, అంత దారుణమైన పరిస్థితి. సో ఈ ఖమేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఖమేర్ స్టైల్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో చెప్పాను కదా ఇందాక, 9th century ఎంపైర్, ఖమేర్ ఎంపైర్, సూర్యవర్మన్ టు జయవర్మన్ టు, దీస్ వర్ ద ఫేమస్ పర్సనాలిటీస్. దిస్ ఆర్కిటెక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మనకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్కి ఈ ఖమేర్ ఆర్కిటెక్చర్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ భయంకరంగా ఉంది. సో 3 stars పెడుతున్నాను అందుకే. సో వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ ఖమేర్ స్టైల్. ఇది దిస్ ఇస్ ద న్యూ స్టైల్ అన్నమాట, న్యూ ఖమేర్ స్టైల్ ఇది. This is the new Khmer style. This is the old Khmer style. This is the old version. This is the new version. So new Khmer style, old Khmer style architectures kuda clear ga meeku photos paranga chupettanu. So idi kaakunda emaitante Cambodia vallu ee temple ni replicas అమ్మేసి రిలీజియస్ టూరిజంలో మంచిగా డబ్బులు సంపాదించుకున్నారు. మళ్ళీ థాయిలాండ్ వాళ్ళ కోపం వచ్చింది. సో సోవర్నియర్స్ టు ద టెంపుల్ ఇన్ గ్లోబల్ రిలీజియస్ టూరిజం ఫేర్స్, దాన్ని థాయిలాండ్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఈ సోవర్నియర్స్ అమ్మడం అదొక ఇష్యూ. సో డేట్ వైజ్ ఏం జరిగిందో ఒకసారి క్విక్ గ్లాన్స్ కొడదాం. వాట్ హ్యాపెండ్ డేట్ బై డేట్. సో దిస్ వన్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్ సింపుల్ టర్మ్స్ లో. 16th and 23rd July థాయ్ సోల్జర్స్ ఆ ల్యాండ్ మైన్స్, ఇక్కడైతే ల్యాండ్ మైన్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ మైన్స్ వల్ల బ్లాస్ట్ అయ్యి చాలా మంది సోల్జర్స్ దెబ్బతిన్నారు. సో సోల్జర్స్ ఇంజూర్డ్ ల్యాండ్ మైన్స్ వల్ల. ఈ ల్యాండ్ మైన్స్ కంబోడియా వాళ్ళు పెట్టారని చెప్పి ఫస్ట్. సో దానికి రిటాలియేషన్ లాగా 24th July థాయ్ F-16 జెట్స్ బాంబ్డ్ కంబోడియన్ పోస్ట్స్. సో కంబోడియాలో ఊరుకున్నారా? లేదు. PM-21 రాకెట్స్ రిటాలియేషన్. సో దిస్ ఇస్ వార్. ఓకే, దానివల్ల సివిలియన్స్ నష్టపోయారు, హాస్పిటల్స్ డ్యామేజ్ అయినాయి, ఇంటర్నేషనల్ కన్సర్న్ స్టార్ట్ అయింది. బోత్ నేషన్స్ రీకాల్డ్ అంబాసిడర్స్, బార్డర్ డిప్లొమసీ ఫ్రోజ్ అయిపోయింది బేసికల్గా. సో కరెంట్ సిచ్యువేషన్ బిట్వీన్ థాయిలాండ్ లాంచెస్ ఎయిర్ స్ట్రైక్ ఆఫ్టర్ బార్డర్ క్లాష్. ఎవరి కాళ్ళు ఇచ్చి పడేసుకుంటున్నారు ప్రస్తుతానికి ఆ టెంపుల్ ఇష్యూ మీద. బేసికల్గా టెంపుల్ ఇష్యూ అనే కాదు, ఇట్ ఈస్ బేసికలీ ఆ బార్డర్ కాన్ఫ్లిక్ట్, ల్యాండ్ ఇష్యూ, దాని తర్వాత టెరిటోరియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వాళ్ళకి మధ్యన.
సో అది కాకుండా ఒక రిలీజియస్ ఇష్యూని ఫైనల్గా ఒక జియో పొలిటికల్ ఇష్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. మీరు వెస్ట్ ఏషియాలో చూసుకోండి, ఆఫ్రికన్ కంట్రీలో చూసుకోండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్, మన నార్త్ ఆఫ్ ద వరల్డ్, రష్యాలో కానీ మీకు ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ బాగా పెరిగిపోయినాయి. అంటే మత పిచ్చి పెరిగిపోయి జనాలు మతంని వాడుకుని, మతం బేసికల్గా దేనికి ఉండాలి, మీ స్పిరిచువల్ జర్నీ బాగుండడానికి ఉండాలి, మీరు హ్యాపీగా ఉండడానికి బాగుండాలి, మీ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండడానికి బాగుండాలి. కానీ ఈ కాలంలో మతం అనేది ఒక వెపన్ కింద తయారైంది. ఇట్ ఇస్ కన్వర్టెడ్ religion into a weapon, and that weapon is being used geopolitical ga. For all geopolitical purposes, religion is being used, just like in this case. So this is a situation which has happened in that whole Thailand and Cambodia conflict. Aithe dini valla what are the effects and the consequences anedi UPSC mains ki manaki chala useful. So dani paranga okkasari have a glance. This is exclusive UPSC purpose ki. So serious aspirants ki kachidanga these points are very very important for your mains. Strategic site built on a steep mountain ledge, controlling, good for military surveillance ki chala beneficial adi. Religious symbolism sacred to Shaivite Hindus, both countries included. School textbooks lo petadam chesaru, army badges lo kuda idi install cheyadam jarigindi. Soft power tool, UNESCO listing gives Cambodia international legitimacy over the site. So దీని వల్ల Thailand is angry. So Thailand is angry because Cambodia UNESCO legitimacy. ఇది మేజర్ పాయింట్. సో Cambodia is very angry. కొలోనియల్ మ్యాప్ ఏం చెప్తుంది, ఎందుకు ఇదంతా, ఇవన్నీ కాలనీస్ కాబట్టి ఫ్రెంచ్ సైమీస్ ట్రీటీ వల్ల వచ్చిన డిస్ప్యూట్ ఇది, రూట్ కాజ్ అది. సో దిస్ ఇస్ ద మేజర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫ్రెంచ్ సైమీస్ ట్రీటీ వల్ల, ఈ మ్యాప్ వల్ల, ఈ మోడర్న్ టెన్షన్స్ అప్పుడు గీసిన మ్యాప్ల వల్ల ఇప్పుడు సఫర్ అవుతున్నారు. సో మ్యాప్ పాయింటింగ్ ఎంత ఇంపార్టెంట్, బార్డర్స్ ఎంత ఇంపార్టెంట్ ఉంటో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్గా కంబోడియాకి ఇంకా థాయిలాండ్ మధ్యన ఏమేమి నష్టాలు జరగచ్చు, బిజినెస్ పరంగా, మిలిటరీ పరంగా. So let's have a glance at those things. So first, border trade gaya. దాని వల్ల ఏమవుతుంది, 7 major trade routes closed. Daily loss of about $3 million is the loss. ప్రతి రోజు $3 million లాస్ అవుతుంది రెండు కంట్రీస్కి. టెంపుల్ టూరిజం ఫసాక్ అయిపోయింది. Thousands of tourists used to cross from Thailand to visit, ఇప్పుడు ఆగిపోయింది. Agro products, Thai fruits and sugarcane trucks blocked by Cambodian customs వాళ్ళు ఆపేస్తున్నారు. సో ఫ్రూట్స్ అండ్ sugarcane biscuit. Construction materials, cement and steel shipments of Thailand were stopped near Cambodian temple renovations, gone. Media ban. Finally, Thailand blocked Cambodian cultural channels showing pray vr promos, ఇది కూడా ఆగిపోయింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఒక్క ట్రేడ్ వార్, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వల్ల బార్డర్, ఇఫ్ యూ అబ్జర్వ్, బార్డర్ గాన్, టెంపుల్ టూరిజం గాన్, agro products gone, construction material gone, media ban gone. ఇవన్నీ కూడా ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్. సో యూపీఎస్సీలో మనం ఆలోచించాల్సిన పద్ధతి ఇది. స్టోరీ, వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, టెంపుల్ గురించి కొట్లాడుకుంటున్నారు, టెంపుల్ పేరు అందరు నేర్చుకుంటారు, కానీ యూపీఎస్సీ వాళ్ళు నేర్చుకోవాల్సిన పద్ధతి ఇది. సో వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్, దాని ఎఫెక్ట్ ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. సో దీనివల్ల ఆసియాన్ రీజన్స్ భయంకరంగా దెబ్బతింటుంది. So let's look at what are the negative points in terms of fields. Military paranga ASEAN and UN forces ni మధ్యలో లాగాల్సిన అవసరం ఉంది, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి. ఎకానమీ, బైలేటరల్ ట్రేడ్ $9.5 billion per year ఎగిరిపోతాయి. డిప్లొమసీ, ASEAN peace mechanisms are being tested. Cultural గా a religious site now weaponized by nationalism. This is a very important point. దీనికి ఎస్సే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్సే, హౌ కెన్ రిలీజియన్ బి వెపనైజ్డ్ యాజ్ అ టూల్ ఆఫ్ నేషనలిజం అనేది ఒక జనరల్ టాపిక్ ఇచ్చి 250 words ఎస్సే రాసే ఛాన్స్ ఉంటుంది. సో బీ రెడీ ఫర్ దట్ ఆల్సో. సో ఇక్కడ మీరు అందరూ కూడా రాయాల్సిన బ్యూటిఫుల్ కన్క్లూజన్ ఏంటంటే, ఇట్లాంటి బ్యూటిఫుల్ కన్క్లూజన్స్ రాయాలి.
when heritage becomes hostage, geopolitics, temples, ఈ రెండు కూడా turn into trenches. This is a statement you can mention as a. So if you observe, ancient site ఒకటి, ఒక ancient site ఎప్పుడో ancient site becomes modern regional instability కి reasons అవుతున్నాయి. దానివల్ల డిప్లొమసీ ప్రివేల్ కావాలి అనేది మీరు బ్యూటిఫుల్ కన్క్లూజన్స్. ఇదే ఒక క్వశ్చన్ కింద వాడుకోవచ్చు లేదా ఒక కన్క్లూజన్ కింద వాడుకోవచ్చు. You can use this one or this one as scope for essay questions or mains questions or conclusions ki మీరు mains answer writing lo these points will be very useful with respect to this particular topic of Pre-Vihar and Cambodia and Thailand conflicts. So please like karo, subscribe karo. If you genuinely like the content, like cheyandi, share cheyandi my friends tho. For all the serious aspirants, this is the mode in which you have to study. It is not about too much information. It is about correct information, which is useful information. Adi meer mind lo pettukovali. So Shamanth Padikonla signing off for today. Bye bye.